నర్సంపేట 2024లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఈవీఎం వద్దు బ్యాలెట్ ముద్దు అని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ ఎం తాజుద్దీన్, సిపిఐ పట్టణ కార్యదర్శి పి వినోద సంయుక్తంగా మాట్లాడుతూ ఈ 10 ఏళ్ల కాలంలో దేశానికి మోడీ చేసింది ఏమీ లేదన్నారు। అందరికీ మంచి రోజులు వస్తాయని చెప్పారు। ఆ మంచి రోజులు కొందరికే వచ్చాయి। అయితే ఈ దేశంలోని బడా పెట్టుబడిదారులకే మంచి రోజులు వచ్చాయి। పేదరికం మరింత పెరిగిపోయింది। ఇస్తామన్న 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడా జాడలేవు। అయినా దేన్ని చూసుకుని మోడీ మళ్లీ ఎన్నికల్లో మేము 400 సీట్లు గెలుస్తామని చెప్తున్నారని, వారి ధైర్యం ఒక్కటే, ఈవీఎంలను ట్యాపింగ్ చేయడం, ఏ బటన్ నొక్కినా బీజేపీకి ఓటు పడే విధంగా సెట్ చేసుకోవడం, ప్రతిపక్షాల మీద కుట్రలు చేసే ఈడీని పంపించడమే సిబిఐ ఉసిగొల్పి భయపెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందడం బీజేపీ నైజం। నిజంగా మోడీకి ఈ దేశ ప్రజల మీద ఏమైనా నమ్మకం ఉంటే, మీ పార్టీ మీద మీకు చిత్తశుద్ధి ఉంటే మే 13న జరిగే పార్లమెంటు ఎన్నికల్లో ఈవీఎంను తొలగించి బ్యాలెట్ విధానాన్ని పెట్టాలని సిపిఐ డిమాండ్ చేస్తూ ఉంది। ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఎండి ముస్తఫా, సాదిక్ అలీ, మహిళా సమైక్య నాయకురాలు ఆర్ లక్ష్మి, ఏఐటియుసి నాయకులు శంకరప్ప, ఎండి ఉమర్, దుర్గయ్య, పోచయ్య, పుల్లమ్మ, రహీమా బేగం, నాగలక్ష్మి, ఎండి మైబెల్లి తదితరులు పాల్గొన్నారు। 24 పార్లమెంట్ ఎన్నికలలో ఈవీఎం అది కట్టాలంటే గతంలో ముందే కట్టొచ్చు కదా, ఎలక్షన్ల ముంగట్నే ఎందుకు చేస్తున్నారంటే టీఆర్ఎస్ చేసినట్టుగానే టీఆర్ఎస్ జెండా పట్టుకోవడానికి డబల్ బెడ్రూమ్ అట్లా ఇచ్చిండ్రు। ఈయన కూడా ఏదో ఒక సాకు పెట్టి అక్షింతరాలు ఇంటింటికి అక్షింతలు పంపించి రామందిని ఏర్పాటు చేసి ఇప్పుడు మళ్ళీ కొత్త పథకాలు పొందుతున్నారు కాబట్టి అవేవి కూడా ఈ సాగవు అని చెప్పేసి మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం। బ్యాలెట్ ముద్దు, బ్యాలెట్ ముద్దు, బ్యాలెట్ ముద్దు, జిందాబాద్ 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 జిందాబాద్। 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఈవీఎం వద్దు, బ్యాలెట్ ముద్దు, బ్యాలెట్ ముద్దు, బ్యాలెట్ ముద్దు, ఈవీఎం వద్దు, బ్యాలెట్ ముద్దు, బ్యాలెట్ ముద్దు, బ్యాలెట్ ముద్దు, జిందాబాద్ సిపిఐ, జిందాబాద్ జిందాబాద్। కాపాడండి లౌకిక ప్రజాస్వామ్యాన్ని, కాపాడండి 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 కాపాడండి। జిందాబాద్ జిందాబాద్। ఈరోజు సిపిఐ పట్టణ శాఖ ఆధ్వర్యంలో 2024 మే 13 జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఈవీఎంను నిషేధించాలి, అలాగే బ్యాలెట్ ప్రవేశపెట్టాలని చెప్పేసి ఈరోజు సిపిఐ ఆధ్వర్యంలో ప్లాకార్డు పట్టుకొని ఈ సంవత్సరం చేయడం జరిగింది। ఎందుకంటే మోదీ గారి పదే చెప్తుంది ఇలా దేశంలో 400 ఎక్కువ పార్లమెంట్ సీట్లు గెలుస్తాం అని దంగా పదని చెప్తున్నారు। ఏడు చెప్తుండ్రు, ఎక్కడ కూడా దేశంలో ఈ 10 ఏళ్ల పాలన ముందు ఎక్కడ కూడా ఈ దేశానికి ఒరగొట్టింది ఏం లేదు। అంత చేసినప్పటికీ కూడా 400 సీట్లు వస్తాయి, 400 సీట్లు వస్తాయని చెప్పేసి ప్రతిపక్షాలకు ఎదురు చేస్తారంటే సిపిఐకి ఏదో అనుమానం వస్తుంది। అంటే మోదీకి 400 సీట్లు వస్తాయంటే ఏదో ఈవీఎంలో ఏదో టాంపరింగ్ చేసి ఉండాలి, ఈవీఎం సెట్ చేసి ఉండాలి। అందుకోసమే మోదీ గారు నిజంగా ఈ దేశం మీద, ఈ దేశ ప్రజల చిత్తశుద్ధి ఉంటే, మీ మీద మీకు నమ్మకం ఉంటే మరి రాబోయే పార్లమెంట్ జరిగే ఎన్నికల్లో నిజంగా బ్యాలెట్ ప్రవేశపెడితే అప్పుడు మీకు 400 సీట్లు వస్తే అప్పుడు మేము కూడా ఈ విజయాన్ని స్వాగతిస్తాం। కాకుంటే ఎక్కడ దొరికితే అక్కడ ఈవీఎం విషయంలో జాగ్రత్త చేసేసుకుంటూ ప్రతిపక్షాలకు ఓటు పడకుండా ఏ పట్టు దొరికినా బీజేపీకి పడట్టు విధంగా మీరు ఏదో ట్యాంపరింగ్ చేసింది కదా, నిజంగా ట్యాంపరింగ్ని ముందు దాన్ని నిషేధించాలి, బ్యాలెట్ను ప్రవేశపెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఐ డిమాండ్ చేస్తుంది।